ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే ఇప్పటికి కూడా విమర్శలు చేయడం, ఇప్పటికి కూడా కావాలని చెప్పి మాట్లాడడం. నేను ఇది సమయం కాదు, విమర్శలు చేయాలంటే నేను కూడా విమర్శలు చేసేవాడిని. ఇది సమయం కాదు, సందర్భం కాదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ ఎక్కడికక్కడ పద్ధతి ప్రకారం ముందుకు పోతున్నామంటే రాజకీయాలు అంటే ప్రజల కోసం చేసేటి రాజకీయాలు, వ్యక్తిగతంగా చేసే రాజకీయం కాదు, స్వార్థం కోసం చేసే రాజకీయం కాదు. కరోనా వైరస్ వచ్చి ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉంటే ఇప్పుడు కూడా రాజకీయాలు చేస్తే ప్రజలు క్షమించరు. ఈ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందరికీ రెస్ట్రైంట్ అవసరం. ఇప్పుడు జరగాల్సింది కరోనా వైరస్ని ఏ విధంగా ఫేస్ చేస్తాం, ప్రజల్ని ఏ విధంగా చైతన్యవంతులు చేస్తాం, ఏ విధంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం, ఎంత తొందరలో దీన్ని కంట్రోల్ చేయగలిగితే అంత తొందరలో కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అవసరమైనప్పుడు నేను చెప్పాను, డిజిటల్ సోషలైజేషన్తో ముందుకు పోయి ఎక్కడికక్కడ మన పనులు చేసుకుంటూనే మనోళ్ళు మనం కాపాడుకోవడం, మన చుట్టుపక్కల ఉండే మన కుటుంబాన్ని మనం కాపాడుకోవడం, ప్రజల్ని మనం కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే కరోనా వైరస్ వచ్చిన వాళ్ళు బాధ్యతగా ప్రవర్తించకపోతే కరోనా వైరస్ రాని వాళ్ళు కూడా మాకు రాలేదు కాబట్టి ఇష్టానుసారంగా వెళ్తామని ఎక్కడికంటే అక్కడికి వెళ్ళడం, లేకపోతే ఈ యొక్క డిన్నర్లని, లేకపోతే పెద్ద పెద్ద నేను నిన్న మన జాతరలని ఇవన్నీ చేస్తే చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి అందరం కూడా బాధ్యతగా ప్రవర్తించాలని మరొక్కసారి కోరుకుంటూ అందరూ చేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు.